యువతి అన్నలిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత అన్న బ్రహ్మయ్యతో పాటుగా అటు కజిన్ బ్రదర్ కొండయ్యను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. సో చెల్లెలిని తామే చంపామని పోలీసుల ముందు ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. గండికోటలో యువతి మృతదేహాన్ని మొదట గుర్తించింది కొండయ్యే. అయితే జులాయిగా తిరుగుతున్నటువంటి లోకేష్తో ప్రేమ వద్దని చెప్పినా వినకపోవడం కారణంగానే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది అన్నయ్యలు. సో ఇది చాలా క్లియర్గా తెలుస్తోంది, ఇది పరువు హత్య. తమ చెప్పిన మాట వినలేదు తమ చెల్లెలు, తమ చెప్పిన వాడిని వినకుండా వేరే వాడితో ఈ రకంగా వ్యవహరిస్తోంది, ప్రేమాయణంలో ఉంది. పదే పదే వారించినా పట్టించుకోకపోవడం మూలంగానే కజిన్ కొండయ్య, సొంత అన్న బ్రహ్మయ్య ఇద్దరు కలిసి ఈ దారుణాన్ని ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అయితే మొదట మనమంతా భావించాం, కుటుంబీకులైతే ఎక్కడైనా ఏ కొసానైనా వారికి కొంతమైన మానవత్వం ఉంటుంది కదా. పరువు హత్య అనుకున్నా కూడా ఏదో ఒక కొసాన వాళ్ళు కొంత ఆలోచించి ఉంటారు కదా. మరీ ఆ అమ్మాయిని వివస్త్రంగా చేసి చంపి ఉండరు కదా అని మనం అనుమానం వ్యక్తం చేస్తాం. ఇక్కడ వివస్త్రంగా ఉండడం చుట్టే కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు కలిగాయి. సో అక్కడ కుటుంబం అయి ఉండకపోవచ్చు, సొంత అన్నయ్య ఎలాగైనా వివస్త్రంగా చేస్తారంటూ కూడా ఆ బాధిత అమ్మాయికి సంబంధించి తల్లి చెప్పింది. సో ముందుగా సురేంద్ర పైన అనుమానాలు వ్యక్తమైనప్పుడు సురేంద్ర సొంత అన్న తనతో పాటుగా తన కజిన్ అంటే ఆ అమ్మాయి వాళ్ళ పెదనాన్న కొడుకు. సో సురేంద్ర ఎక్కడైనా చేయగలుగుతాడా? ఒక అన్న తన చెల్లెల్ని వివస్త్రంగా చేస్తాడా? ఏమైనా బుద్ధుండే మాట్లాడుతున్నారా అంటే కూడా ఆ సదరు అమ్మాయి తల్లి చెప్పింది. కానీ ఇప్పుడు కజిన్ కారు చేసేది సొంత అన్న, తనతో పాటుగా రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత అన్న బ్రహ్మయ్య ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. బ్రహ్మయ్యకి అటు కజిన్ కొండయ్య కూడా తోడయ్యాడు. సో ఈ ఇద్దరే ఈ దారుణానికి ఒడిగట్టారు. సో కొండయ్య ఏకంగా ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన సంబంధించిన పరిసర ప్రాంతాల్లోనే తన సెల్ ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆయన రాత్రంతా అక్కడే పడుకున్నాడట. మరుసటి రోజున ఆ అమ్మాయి మరణించింది అని చెప్పి ఆ మృతదేహాన్ని చూపించింది కూడా కొండయ్యేనట. మరి ఇంత గట్టిగా కొండయ్య ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంటే పోలీసులు ఇప్పుడు కొండయ్యతో పాటుగా బ్రహ్మయ్యను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తే వాళ్ళు ఒప్పేసుకున్నారు, ఎస్ మా చెల్లెని చంపింది మేమే, మాకు ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తితో తిరుగుతోంది కాబట్టి మేము చంపేస్తాం. ఇది చాలా క్లియర్. ఒంటరిగా వెళ్తున్నటువంటి ఆ యువతి ఫోటో మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. సో అక్కడ సర్కిల్లో మీకు కనబడుతుంది చూడండి, అక్కడ నడుచుకుంటూ వెళ్తోంది ఆ యువతి. ఆ సర్కిల్ మీకు పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాము. సో సింహద్వారం అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సింహద్వారం అటువంటి ఆ ప్రాంతం నుంచి ఆ ముందు నుంచే వెళ్తోంది ఆ యువతి. ఒంటరిగా బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తామని చెప్పాం కదా. సో ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. 10:49 అయితే 12 గంటలకు ఫైండ్ అవుట్ అయిందని చెప్తున్నారు. కానీ 10:49 ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సో వీళ్ళంతా కలిసి 8:30 సమయానికి అక్కడికి వెళ్ళిపోయారు. 8:30 సమయానికి వెళ్ళిపోతే ఆ 8:30 సమయాన్ని నుంచి తర్వాత అటు ఒకసారి లోకేష్ విజువల్ కూడా ప్లే చేస్తాను. లోకేష్ ఒక గంట 2 గంటల తర్వాత బయటకు వచ్చాడు. 10:40కి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 9 నిమిషాల్లోనే ఎస్ ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్, ఫస్ట్ విజువల్లో లోకేష్ ఆ అమ్మాయితో కలిసి అక్కడికి వెళ్ళిపోయాడు. సో గండికోట దగ్గర ఉన్నటువంటి ఆ రిసార్ట్ దగ్గర వెళ్ళిపోయేటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో 8:30కి ఎగ్జాక్ట్గా 8:32కి ఎగ్జాక్ట్గా లోకేష్ అక్కడ లోపల వెళ్ళడం చూస్తున్నాం. ఆ తర్వాత 10:49కి ఆ అమ్మాయి బయటకు వస్తున్న దృశ్యాలు. ఇన్ బిట్వీన్ లోకేష్ ఒక్కడే ఒంటరిగా 10:40కి బయటకు వచ్చాడు. అంటే కొన్ని నిమిషాల్లోనే ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చింది. ఆ విజువల్ కూడా వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఈ విజువల్స్ సీసీటీవీ కెమెరాని చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ విజువల్లో మనం చూడొచ్చు, అక్కడ నడుచుకుంటూ వెళ్తుంది ఆ అమ్మాయే. సో ఆ తర్వాత పోలీసులు చాలా క్లియర్గా ఒకరి తర్వాత ఒకరిని చాలా క్షుణ్ణంగా విచారిస్తూ ఉన్నారు. తాజాగా ఇక తేల్చేశారు, దాదాపుగా ఆ అమ్మాయిని చంపింది మేమే అని చెప్పి సొంత అన్న బ్రహ్మయ్య, తన కజిన్ కొండయ్య ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఘటనలో చాలా క్లియర్గా పరువు హత్య అనేది కనబడుతోంది. ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తితో, లోకేష్ అనేటువంటి వ్యక్తితో, అట్ ది సేమ్ టైం లోకేష్ కూడా కొంత సామాన్యంగా తిరిగే వ్యక్తి, పెద్దగా ఆయన కూడా చదువు సంధ్య ఏమీ లేదు. సో బయట గాలి తిరిగే వ్యక్తే. సో లోకేష్ అనే వ్యక్తితో ఈ రకంగా బయట తిరుగుతోంది, వద్దన్నా ఈ రకంగా ప్రవర్తిస్తోంది. సో చెల్లిని ఈ రకంగా మేము చూడలేకపోతున్నామని చెప్పి ఆ అన్నలే ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. సో బ్రహ్మయ్య, కొండయ్య ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే ఈ విషయాలు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. జులాయిగా తిరుగుతున్నటువంటి లోకేష్ని తన చెల్లెలు ప్రేమించడం ఇష్టం లేదు, తనతో పాటుగా వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే మేము పరువు హత్యలో భాగంగానే మా పరువు పోతుందని భావించే మా చెల్లెల్ని హతమార్చాం. ఒక విషయం గమనించండి,
ఎంత అన్నలు ఎంత పరువు హత్యగా ఇదంతా చేసినా ఎంత దారుణం అంటే ఆ సదరు ఆ అమ్మాయిని వివస్త్రంగా చేశారు చాలా దారుణంగా ఆ 20 ఫీట్ల లోతులో అక్కడ అమ్మాయి మృతదేహం లభించిందో అక్కడికి వెళ్ళిపోయి ఈ రకమైనటువంటి దారుణంగా హతమార్చే అవకాశం లేదు ఆ ఇద్దరు కూడా వేరే ఒక చోట ఆ అమ్మాయిని హతమార్చి ఆ తర్వాత ఇక్కడ పడవేసి ఉంటారనేది ప్రస్తుతం చాలా క్లియర్గా అర్థమవుతోంది సొంత అన్నలే తన తోబుట్టు రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్ననే తన చెల్లెల్ని నచ్చజెప్పుకోవాలి వినకపోతే మరి ఆ అమ్మాయి సమస్య ఏంటో తెలుసుకోవాలి లోకేష్తో ఉండడం ఆ అన్నకి ఇష్టం లేకపోతే మాన్పించాలి రక్షణగా ఉండాలి కలవకుండా చూసుకోవాలి తనని ప్రేమించి ఇలా కాదమ్మా చెల్లమ్మ అని చెప్పి దగ్గర తీసుకొని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ సొంత అన్న ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి సొంత అన్న ఆ చెల్లెని వివస్త్రంగా చేసి అక్కడ పడేశారంటే చిన్న విషయమేం కాదు ఆ అమ్మాయిని వివస్త్రంగా చేయడం అంటే నిజంగా ఎంత క్రూరంగా బిహేవ్ చేసి ఉంటారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది సో కొండయ్య ఆ తర్వాత అటువైపుగా బ్రహ్మయ్య ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి సో మేము చంపేశాము మేమే చంపింది అని మాత్రం చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తోంది సో ప్రస్తుతానికి ఇక ఈ కేసుకు సంబంధించి ఒక అంశం కొలికి వచ్చినట్టు భావించాలి సో దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళంతా కూడా ఈ రకంగా చెప్తున్నారనేది తెలుస్తున్న నేపథ్యంలో ఇక పోలీసులు కూడా మరి కాసేపట్లోనే ఆ ఇద్దరిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ ఇద్దరిని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతోంది ఇంకా డీటెయిల్డ్గా అసలు ఏం జరిగింది ఎలా చేయగలిగారు లోకేష్తో పాటు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాకి చిక్కకుండా ఎంత జాగ్రత్త పడ్డారు ఎంత స్కెచ్ వేశారు ఎంతగా నిర్వహించారు ఆ తర్వాత ఏం జరిగింది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పోలీసులు వివరించే అవకాశం కనబడుతోంది ఫైనల్గా ఆర్టీవీ ఫస్ట్ నుంచి కూడా ఈ విషయం పైన కాన్సన్ట్రేట్ చేసింది మొదటి నుంచి కూడా మేము ఈ విషయం పైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు ఈ బ్రేకింగ్ మీరు చూస్తూనే ఉన్నారు కంటిన్యూస్ కవరేజ్ 8 రోజులుగా కంటిన్యూస్గా ఆర్టీవీ ఇక్కడ జరిగేటువంటి ఆ బాధిత ఆ అమ్మాయికి డెఫినెట్గా న్యాయం జరగాల్సిందే పోలీసులను కూడా క్వశ్చన్ చేశాము సో పోలీసులను కూడా మేము అడిగింది ఒకటే మీరు మీపై నమ్మకం కలగాలి అంటే వెంటనే అక్కడ నీతిలో ఎవరో ఫైండ్ అవుట్ చేయండి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరే ప్రెస్ మీట్లు పెడతానని చెప్పి మీరే అనౌన్స్ చేస్తానని చెప్పి పెట్టకపోవడం మూలంగా కూడా మీ వైపుగా వెళ్ళి చూపించాల్సి వస్తుందని కూడా మనం మాట్లాడుకొచ్చాం ఒక గంట క్రితమే నేను నా కొలీగ్ నందు ఇద్దరం కలిసి ఇందులో ఉన్నటువంటి అనుమానాలు ఏంటి సందేహాలు ఏంటి చాలా క్లియర్గా మీకు చెప్పుకొచ్చాం సాయంత్రానికల్లా దీంట్లో మేము కూడా చాలా లోతుగా అటు పోలీసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే మా ప్రతినిధి కిషోర్ తన టీంతో పాటు ఇక్కడికి వెళ్ళిపోయి గండికోట రహస్యానికి సంబంధించినటువంటి ఛేదించే ప్రయత్నం చేశారు సో ఈ నేపథ్యంలోనే కిషోర్ ఎఫర్ట్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి కొండయ్య అండ్ బ్రహ్మయ్య ఇద్దరు కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ సో ప్రస్తుతానికి మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో కిషోర్ సో ఫస్ట్లీ ఏంటి బ్రహ్మయ్య అండ్ కొండయ్య మనం అనుకున్నట్టుగానే వీళ్ళే చేసి ఉంటారా అనేటువంటి అనుమానానికి వాళ్ళు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది ఎస్ మేమే చేశామని చెప్పి పోలీసుల ముందు వాళ్ళ కన్ఫ్యూషన్ అందించారు ఏంటి పరువు హత్యగా భావించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి చెప్పాలి ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే అన్నలు ఆమె మర్డర్ చేశామన్నటువంటి విషయాన్ని అటు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం అందుతుంది ఆ నేపథ్యంలోనే అటు అనుమానాలన్నీ కూడా ఒకవైపు ప్రధానంగా మనం మొదటి నుంచి కూడా అనుమానాలన్నీ కూడా అన్నల వైపే చూపిస్తున్నటువంటి విషయాన్ని